ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి. అలానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తోంది. రాగల 2 రోజులు మనకు ఈ యొక్క ప్రభావం, అల్పపీడనం యొక్క ప్రభావం వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మనకు ప్రస్తుతానికి వర్షాలు అనేవి మొత్తం మీదుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే కొనసాగుతుంది. ఈ ప్రాంతం తీసుకున్నామంటే ఇక్కడ నేను కరెక్ట్గా చూపిస్తున్న ప్రాంతం వచ్చేసి ఈ ప్రాంతం మీదుగా మనకు అల్పపీడనం అనేది ఉంది. అంటే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా ఈ యొక్క ప్రాంతం మీదుగా మనకు అల్పపీడనం ఉంది. కాబట్టి ఈ మేఘాలన్నీ మనం చూసినాము అంటే ఉత్తర తెలంగాణ మీదుగా మనకు మేఘాలన్నీ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లో కూడా మేఘాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేరుగా మనకు అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశిస్తోంది. రాగల 24 గంటల్లో ఈ యొక్క మేఘాలు వచ్చేసి ఇంకాస్త బలపడి ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా అత్యంత ప్రభావం చూపే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. దాంతో పాటుగా ఈ యొక్క వర్షాలు లోపల ఉన్న ప్రాంతాలైన ఉత్తర తెలంగాణ కావచ్చు, ఉత్తర ఈశాన్య తెలంగాణ అంటే మనకి ఇక్కడ చూసామంటే రామగుండం కావచ్చు, లేకపోతే మనకు నిర్మల్, ఆదిలాబాద్, దాంతో పాటుగా వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ప్రాంతం అంటే వరంగల్కి దగ్గరగా ఉన్న ప్రాంతము, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అంటే మనకు విశాఖపట్నానికి ఉత్తరంగా ఉన్న విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి అలానే శ్రీకాకుళం జిల్లాల్లో బాగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అత్యంత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతం వాసులు వచ్చేసి మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది. కాబట్టి వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అంటే చాలా చోట్లలో వర్షం పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మనం ఒకసారి విండ్ ప్యాటర్న్ కూడా చూద్దాము. ఏ విధంగా ఉంది, మనం ఇది తెలుసుకోవడం ఎందుకు అంటే ఏ విధంగా మనకు వర్షాలు పడుతున్నాయని గ్రహించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినామనంటే అల్పపీడనం వచ్చేసి కరెక్ట్ గా ఒడిశా ప్రాంతం మీదుగా ఉంది. రాగల 24 గంటల్లో మనం ఒకసారి మ్యాప్ లో ఒకసారి అనిమేషన్ చూసినాము అంటే అది నేరుగా దక్షిణ ఒడిశా ప్రాంతం అంటే ఇక్కడ బర్హంపూర్ అలానే మనకు శ్రీకాకుళం బార్డర్ ఏరియాలోకి ఈ విధంగా వస్తుంది అల్పపీడనము. దీని వలన ఆ విండ్ ఫ్లో అనేది నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా ఉంటుంది. ఇది మెల్లగా లోపలికి వెళ్తుంది కాబట్టి అంటే తెలంగాణ ప్రాంతం లోపలికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా బాగా మనకు విండ్ కన్వర్జెన్స్ ఉంటుంది. గాలుల సంగమం అనేది చాలా బలంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి వర్షాలలో వచ్చేసి మార్పులు అనేది ఖచ్చితంగా జరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వర్షాలు వచ్చేసి మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి మనం తెలుసుకుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ఖచ్చితంగా వర్షాలు పడతాయి. దాంతోపాటుగా మోస్తరు వర్షాలు ఉంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి అన్నది క్లియర్గా ఎవిడెన్స్తో సహా మనకు ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ రాడార్ చూసినాము అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా మనకు వర్షాలు అనేవి పడుతున్నాయి. ఇక్కడ చూస్తామంటే శ్రీకాకుళము అలానే మనకు ఈ పార్వతీపురం, మన్యం జిల్లా కావచ్చు, అలానే ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అయితే మోస్తరు వర్షాలు, కొన్ని చోట్లలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అలానే అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖపట్నం నగరంలో అయితే కాస్తంత తేలికపాటి వర్షాలు ఉన్నాయి. అప్ టు నర్సీపట్నము అలానే తుని వరకు ఈ వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. దాని కింద ఉన్న ప్రాంతమైన ఏలూరు, భీమవరము, అమలాపురంలో కేవలం మేఘావృతమై ఉన్న ఆకాశం, చల్లటి వాతావరణంతో కూడిన ఆకాశం అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. అంతేగాని ఈ యొక్క ప్రాంతం గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు లేవండి. దాంతోపాటుగా ఇక్కడ మనకు రాగల 10 days లో మనకు ఫ్లడ్స్ ఫోర్కాస్ట్ అనేది ఎలా ఉంది అన్న దాని గురించి ఒకసారి చూసినాము అంటే ఫ్లడ్ అనేది మనకు కేవలం ఈ యొక్క ప్రాంతం అంటే 4 to 10 days అప్ టు మనము 11 to 15 days కూడా పెట్టుకున్నామంటే ఫ్లడ్ అనేది మనకు గోదావరి నదిలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ మనకు ఉత్తర భారతదేశంలో ఉండే నదుల్లో అయితే ఫ్లడ్స్ వస్తుంది. ఎందుకంటే అల్పపీడనం అలాంటి డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనం వర్షాలు చూస్తాము. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీదుగా వచ్చింది అంటే ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో కాస్తంత గోదావరి నదిలో ఫ్లడ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది శ్రీరామ్ సాగర్ లోకి బాగా వరద నీరు చేరే అవకాశాలు రాగల 4-5 రోజుల్లోనే మనకు కనిపిస్తున్నాయండి. దాంతో పాటుగా వచ్చేసి మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామంటే దిగువన ఉన్న గోదావరి నదిలో కానీ ఎక్కడ వరద వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఎందుకు అంటే మనకు అక్యూములేటెడ్ రెయిన్ఫాల్ అనేది అంటే ఓవరాల్ గా పడే వర్షాలన్నీ మనకు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంటున్నాయి. అలానే ఇక్కడ చూసినామంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు వర్షాలు ఉన్నాయి. కానీ ఇది చాలా కరువుగా ఉన్న ప్రాంతం. అంటే గత ఒక 10-15 రోజులుగా, అంటే గత ఒక 2-3 వారాలుగా ఈ ప్రాంతంలో వర్షాలు అనేవి సరిగ్గా లేదు. కాబట్టి ఇప్పుడు అది బాగా రీఛార్జ్ అయ్యే అవకాశాలు, అంటే అక్కడ ఉన్న నదులను, అక్కడ ఉన్న ఈ యొక్క పాండ్స్ని కానీ లేకపోతే లేక్స్ని కానీ బాగా వాటర్తో నింపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొంచెం మనకు రామగుండము, దాని పైన ఉన్న భాగంలో తీసుకుంటే ఆదిలాబాద్, ఇలాంటి ప్రాంతంలో అయితే మంచిగా వర్షాలు చూసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో కొంచెం వరద వచ్చే అవకాశాలు కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. మనము ఎంజేఓ యొక్క ప్యాటర్న్ తీసుకున్నామంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎల్ నినో అనేది చాలా బలంగా కొనసాగుతుంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. కానీ ఈ ఎల్ నినోని ట్యాకిల్ చేసేలాగా, ఎల్ నినోని వచ్చేసి బాగా డిస్ట్రాయ్ చేసేలాగా మనకు మ్యాడమ్ జూలియన్ ఆసిలేషన్ అనేది పరుగులు పెడుతోంది. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఫోర్కాస్ట్ చూసినాము అంటే 22, అంటే ఈ రోజు వీడియో తీస్తున్న సమయం 22 ఆగస్టులో వీళ్ళు ఫోర్కాస్ట్ ఎంతవరకు ఇచ్చారంటే 5-9, అంటే 5th సెప్టెంబర్ వరకు ఫోర్కాస్ట్ ఇచ్చారు. అంటే దాదాపుగా ఒక 15 రోజులు, దరిదాపుగా 15 రోజులు ఫోర్కాస్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఏం ఫోర్కాస్ట్ ఇచ్చారంటే ఇప్పుడు ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ యొక్క ఎంజేఓ అనేది అలా తిరుక్కుంటూ మన హిందూ మహాసముద్రం వైపుగా వచ్చే సూచనలు సెప్టెంబర్ మధ్యలో కనిపిస్తున్నాయి. కాబట్టి సెప్టెంబర్ మధ్యలో ఈ ఎల్ నినో ప్రభావాన్ని కాస్తంత తగ్గించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మనకి కొంచెం శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సెప్టెంబర్ మధ్యలోకి ఎంజేఓ వచ్చింది అంటే సెప్టెంబర్ చివరిలో మనకు కొంచెం వర్షాలు పడే అవకాశాలు, ముఖ్యంగా ఈ థండర్ స్టార్మ్ ప్యాటర్న్తో కూడిన వర్షాలు పడే అవకాశాలు మనకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. ఇంకా మనం బాగా చెప్పాలంటే మంచి ఒక అల్పపీడనం కూడా మన వైపుగా వచ్చే అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి అని సంకేతం అనేది క్లియర్ గా అందుతోంది. ఇది చాలా రిమార్కబుల్ అనుకోవాలా. ఎందుకంటే గతంలో మనం ఫోర్కాస్ట్ చూసినప్పుడు ఎల్ నినో ప్రభావం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది, రాష్ట్రంలో ఎక్కడా వర్షాలు అనేవి లేని పరిస్థితులు ఉన్నాయి అని మనం సెప్టెంబర్లో చెప్పుకొస్తుండగా ఇప్పుడు ఎంజేఓ అనేది కొంచెం మనకు ఇన్ఫ్లుయెన్స్ చేసి దానిని తగ్గించే సూచనలు, ఆ డెఫిసిట్ని తక్కువ చేసే సూచనలు మనకు రాగల రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనము Q&A, అంటే కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు కింద కమెంట్స్ లో. అయితే ఎప్పటిలాగానే మనకు వచ్చేసి ఏమంటే ఈ యొక్క వర్షాలు పడట్లేదు అనే ఒక దీంట్లోనే వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఋతుపవనాలు మొదలైనప్పటి నుంచి కరువు అనేది తాండవిస్తుంది. ఇక్కడ చూసినామనంటే అన్నమయ్య జిల్లా తీసుకున్నామనంటే 67% మనకు వర్షాలు అనేవి లేకుండా ఉన్నాయి. తిరుపతి జిల్లా తీసుకున్నామంటే ఇప్పుడు తిరుపతి జిల్లా కూడా మనకు డెఫిసిట్ లో పడిపోయింది. రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనకు ఎర్రటి రాష్ట్రంలా కనిపిస్తుంది. అంటే ఎర్రటి రాష్ట్రం అంటే ఏంటి? డెఫిసిట్ రెయిన్ఫాల్, అంటే సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు మనకు ఆంధ్ర రాష్ట్రం అంతా కనిపిస్తుంది. దాదాపుగా చాలా ప్రాంతాలు, అంటే ఒక 70-80% ఆఫ్ ద స్టేట్ వచ్చేసి కరువుగా మనకు ప్రస్తుతానికి తాండవిస్తుంది. ఈవెన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని వర్షాలు పడుతున్నా కానీ వాళ్ళకి యావరేజ్లు అనేది చాలా ఎక్కువ. కాబట్టి వర్షాలు అనేవి ఎంత పడినా కానీ ఇప్పుడు ఈ కరువుని అధిగమించే వర్షాలు అయితే కాదు. ఎందుకంటే మోడరేట్ రెయిన్ఫాల్ ఉంది, కానీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో లేదు. కాబట్టి ఈయన అడిగిన క్వశ్చన్ కి, రఘురెడ్డి గారు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఏంటి అంటే ఈ యొక్క జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు సరైన వర్షాలు పడడం లేదు. సత్యసాయి జిల్లాలో, ముఖ్యంగా సత్యసాయి జిల్లా అంటే ఈవెన్ మనకు అనంతపురం జిల్లా కూడా వస్తుంది. అనంతపురం జిల్లాలో జూన్ మొదటి వారం నుంచి సరిగ్గా వర్షాలు అనేవి లేవు. చాలా ప్రాంతాల్లో కరువు అనేది చాలా తీవ్రంగా ఉంది అనంతపురం జిల్లాలో అయితే. సో రాగల రోజుల్లో కూడా ఇది కొనసాగుతుంది. కానీ మనకు ఎంజేఓ వచ్చేసి ఎల్ నినో ప్రభావాన్ని మనం తగ్గించే సూచనలు రాగల రోజుల్లో సెప్టెంబర్లో అయితే కనిపిస్తుంది. కాబట్టి సెప్టెంబర్లో కొంచెం వర్షాలు చూసే సూచనలు మెరుగుపడ్డాయి అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్, అంటే రాగల 24 గంటల్లో ఎక్కడ మనకి ఎక్కువగా వర్షాలు ఉంటుంది అంటే తిరుపతి జిల్లాలో మనం అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. ఖచ్చితంగా 22 ఆగస్టున తిరుపతి జిల్లాలో మనకు కొంచెం, అంటే 23 ఆగస్టున మనము తిరుపతి జిల్లాలో కొన్ని వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే, అన్ని చోట్లలో కాదు, అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూస్తాము. ప్రకాశం జిల్లాతో పాటుగా పల్నాడు, గుంటూరు, దాంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే చూస్తాము. అలానే గోదావరి జిల్లాలో కూడా సాయంకాలం రాత్రి సమయాలలో కొంచెం పాసింగ్ స్పెల్ ఆఫ్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలో కొంచెం వర్షాలు పడతాయి
పడతాయి కాబట్టి అది కాస్త మనకు గోదావరి జిల్లాలో ఇంకా కొంచెం వర్షాలను మెరుగుపరిచే విధంగా వర్షాలు ఉంటుంది. దాంతోపాటుగా నాగావళి వంశధార నదులలో కూడా నీటి ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు గొట్ట బ్యారేజ్ తీసుకున్నామంటే శ్రీకాకుళం జిల్లాలో అది కూడా కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా అయిన ఒడిషా ప్రాంతంలో, ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రాంతంలో గజపతి డిస్ట్రిక్ట్లో అయితే మనకు మంచిగా వర్షాలు పడతాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చే నదుల్లో కూడా నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం జిల్లాలో అయితే మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆదిలాబాద్, కుమరం భీం, అస్ఫాబాద్ జిల్లాతో పాటుగా మెదక్, అలానే నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. జగిత్యాల, జనగామ, దాంతోపాటుగా ములుగు, పెద్దపల్లి, అలానే జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కూడా పాసింగ్ స్పెల్ ఆఫ్ రైన్ఫాల్ అనేది సాయంకాలం లేదా రాత్రి సమయాల్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తోంది. సంగారెడ్డి కావచ్చు, అలానే వికారాబాద్ జిల్లాతో పాటుగా మనకు మహబూబ్నగర్ జిల్లా, అలానే నాగర్ కర్నూలు జిల్లాతో పాటుగా జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అయితే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. కానీ మనకు నాగర్ కర్నూలు జిల్లాలోని చాలా భాగాలు కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాలోని చాలా భాగాల్లో అయితే తక్కువగా వర్షాలు ఉంటుంది. అలానే ఖమ్మం కావచ్చు, దాంతోపాటుగా వరంగల్, కరీంనగర్, అలానే హనుమకొండ జిల్లాల్లో అయితే అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది. ఇక రాయలసీమ జిల్లా విషయానికి వస్తే కర్నూలు, నంద్యాల జిల్లాలో అయితే అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అనంతపురం జిల్లాలో చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలానే వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలో అయితే 1 లేదా 2 చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. ఇది మళ్ళీ మనకు 24th ఆగస్టుకు వచ్చేస్తుంది. సో 24th ఆగస్టులో మనకు వర్షాలు కాస్తంత మెరుగుపడుతుంది. ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లాలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో అయితే కొంచెం మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు మండే తీసుకున్నామంటే నెక్స్ట్ వచ్చే మనకు సోమవారంలో అయితే తిరుపతి, నెల్లూరు జిల్లాలో అయితే వర్షాలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటుంది. అంటే ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో అయితే కొంచెం వర్షాలు బాగా మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే మనకు సెంట్రల్ ఏపీలో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది. అల్పపీడనం లోపలికి వస్తుంది కాబట్టి ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనము అక్కడక్కడ మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24th ఆగస్టు అంటే 24th ఆగస్టులో ఇలా వాతావరణ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక Q&A చూద్దామండి. ఇంకొకరు అన్నారు, బబ్లు అనేవారు అన్నారు, అన్న మీ వీడియోస్ ని గత 5 years నుంచి ఫాలో చేస్తున్నాను. తెలంగాణ మెదక్ చేగుంట మండలంలో నో రెయిన్ ఎప్పుడు వస్తాయో చెప్పండి. సో ఒకటి ఏంటంటే మనకు ఆ పెసిఫిక్ మండలంలో మనం ఫోర్కాస్ట్ తీసుకున్నాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే మనకు డిస్పర్షన్ గా ఉంది. ఎక్కువ శాతంగా ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే రాగల 10 రోజుల వరకు పరిమితం అవుతుంది. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఇంచుమించు ఒక రోజు డెఫినెట్ గా 1 లేదా 2 రోజుల వరకు వర్షాలు అనేవి ఆయన చెప్పిన ఆ యొక్క ప్లేస్ ఆ మండలంలో వచ్చేసి ఆయన ఉన్న పొలం ఎక్కడైతే పొలం ఉందో ఆ ఏరియాలో అయితే పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి. కానీ మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామనంటే తూర్పు తెలంగాణ జిల్లాలోని పలు భాగాలు, అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు, పశ్చిమ ప్రకాశం జిల్లాలో మాత్రం తక్కువగా వర్షాలు, ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా మనకు తక్కువగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇదేంటి ఓవరాల్ గా ఈ యొక్క విషయం గురించి. ఇప్పుడు మనము హైలైట్స్ లోకి వెళ్దామండి. సో ఓవరాల్ గా మనము వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే విస్తారంగా వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న రైతులు వచ్చేసి పంట పొలాల్లో నీరు ఎక్కువ చేరకుండా చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రైన్స్ అన్ని రాగల 48 hours లో, రాగల 2 రోజుల్లో మనకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నమోదవుతుంది. కాబట్టి చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే మిగిలిన ప్రాంతాలలో కూడా వర్షాలు అనేవి మెరుగుపడే అవకాశాలు గత వారంలాగా కాకుండా కొంచెం అటు ఇటు వర్షాలు పడతాయి. కాబట్టి కొంచెం ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీళ్ళను సేవ్ చేసుకునే మెకానిజంను కూడా ఒకసారి అన్వేషించండి. సో కాబట్టి పంట పొలాలకి తగినంత నీరు అనేది చేరుతుంది. దాంతోపాటుగా వచ్చేసి మనకు వర్షాలు అనేవి సెప్టెంబర్ మధ్యలో నుంచి కొంచెం పికప్ అయ్యే అవకాశాలు, కొంచెం మనకు బూస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం దాని పట్ల మనం ఫోకస్ చేయడం, అంటే నేనైతే దాని పట్ల ఫోకస్ చేసి మీ అందరికీ ఇంకా మంచిగా వెదర్ అప్డేట్స్ ని, అలానే దాంతోపాటుగా వచ్చేసి ఇంకా డీపర్ ఇన్సైట్స్ ని సెప్టెంబర్ మధ్యలో ఎలా ఉంటుంది, దాని తర్వాత అక్టోబర్కి ఎలా మనకు వర్షాలు పడతాయి, ఇక మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే వర్షాలు పెరిగే దిశ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మనము కరెక్ట్ గా పరిగణనలో తీసుకోవాలి. అలానే
మనకు జనరల్గా ఆంధ్ర యొక్క క్లైమటాలజీ అంటే కోస్టల్ ఆంధ్ర క్లైమటాలజీ తీసుకున్నామంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మనకు వర్షాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క విధంగా మనం ఫోర్కాస్ట్ కూడా ఇస్తాము. ఇప్పుడు మనకు ఎల్ నినో ప్రభావం ఉంది కాబట్టి ఎలాగో మన కోస్తాంధ్ర జిల్లాలో అయితే వర్షాలు అనేవి ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఉంటుంది కాబట్టి జనరల్గా దాని తగ్గట్టుగా ఫోర్కాస్ట్ కూడా రాగల రోజుల్లో ప్రిపేర్ చేసి మీ అందరి ముందు ఉంచుతానండి. ఇది అండి మొత్తం మీదుగా వాతావరణ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.